అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజు డ్రెస్ టాప్ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నా చూడండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్ వేసుకొని ఇంకా మొత్తం నేను సరిపోతుందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకున్నానండి. ఇంకా మీకైతే మొత్తం టేప్తోనే మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ నెక్కుకు షోల్డర్కి వచ్చేసి 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా 5.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని ఇక్కడ పొడవు వచ్చేసి లైనింగ్ ఎంత ఉందో అంత అయితే పెట్టుకున్నానండి. మామూలుగా ఈ డ్రెస్ పొడవు వచ్చేసి 39, 38, 40 వచ్చినా నో ప్రాబ్లం అండి. మా పాప కొంచెం హైట్గానే ఉంది. ఇంకా మా పాపదే కాబట్టి డ్రెస్ నేను లైనింగ్ ఉన్నంత పెట్టేశానండి. ఇంకా నెక్ షోల్డర్ మనము 5.5 పెట్టుకున్నాం కదా, ఈ విధంగా 5.5 అయితే పెట్టుకున్నాం కదా. ఇంకా సంకదింపు అయితే 6 ఇంచులు అయితే పెడుతున్నా చూడండి. ఈ విధంగా 6 ఇంచులు పెట్టుకొని ఇలా అడ్డంగా ఒక లైను, స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసుకోండి. తర్వాతకు వచ్చేసి టెస్ట్ వచ్చేసి ఇక్కడ 7.5 ఇంచులు అండి. ఖర్చు ఎగస్ట్రా ఖర్చుకు 1.5 లేదా 2 ఇంచులు అయితే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నా చూడండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, మనము పైనుంచి 13 దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. పొడవు అండి. పైనుంచి మనము 13 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగు, అలాగే 19 కానీ 20 ఇంచులు కానీ ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఈ 20 ఇంచులు 19 ఇంచులు అన్నాను కదా, అక్కడ వచ్చేసి మనకు కట్టు వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకు నడుము లూజ్ అనేది వస్తుందండి. మనం టెస్ట్ 7.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 6.5 అయితే పెడుతున్నానండి. మనకు 1 ఇంచ్ అనేది డిఫరెంట్ వస్తేనే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇంకా తర్వాతకు వచ్చేసి కట్టు దగ్గర అయితే చూడండి. ఇంకా కట్టు దగ్గర వచ్చేసరికి 8 ఇంచులు అయితే పెట్టానండి. లూజ్ వచ్చేసి 8 మనకు 16 ఇంచులు అయితే వస్తుంది. ఇక్కడ కింది వైపు వచ్చేసి ఒక 9 కానీ 10 కానీ అది మన ఇష్టం అండి. గోలు ఎక్కువ కావాలంటే తక్కువ కావాలంటే చూసుకొని ఇంకా మనకు ఒక 10 ఇంచులు కానీ 11 ఇంచులు అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 10 ఇంచులు అయితే పెట్టాను. ఇక్కడైతే 8 ఇంచులు అయితే పెట్టానండి. 8 ఇంచులు కట్టు లూజు. ఇక్కడ వచ్చేసి 6.5 అండి. లూజులు అండి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి టెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 అండి. ఈ విధంగా మనము మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటే డ్రెస్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఇంకా ఎగస్ట్రా ఖర్చు కోసం అయితే మనం పైన 1.5 ఇంచులు అయితే నేను ఎగస్ట్రా తీసుకున్నాను కదా, అదే విధంగా మనము ఎగస్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మనం ఈ మార్కింగ్ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనము ఇంకా మార్కింగ్ అయితే కలుపుకోవాలా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి చూడండి, పైన వచ్చేసరికి మనము మధ్య భాగం వరకు మనము నడుము మార్కింగ్ దగ్గరికి 1.5తో మనం ఎగస్ట్రా తీసుకోవాలండి. అలాగే కట్టు దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ వచ్చేమైనా తీసుకుంటే మనకు కట్టు ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్ డ్రెస్ కటింగ్. మహా భయపడిపోతూ ఉంటారు. మీరు ఫస్ట్లో ఎవరికి అర్థం కాదండి, ఇది నేను చేయగలనా అని అనుకుంటారు. కానీ మనం మనసు పెట్టి చెయ్యాలి అనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుందండి. అదేమి మనకు సాధ్యం కాని పని అంటూ మనకు దేవుడు ఇవ్వడు కదా. అన్నీ సాధ్యమయ్యే పనులేనండి. మనం అనుకుంటాము ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను
అని మనం అనుకుంటాం, కానీ మన వల్ల అయ్యే పనే మనకు ఉంటుందండి. ఇంకా ఈ విధంగా మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా మనము మెయిన్ క్లాత్ని ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. అయితే మెయిన్ క్లాత్ వచ్చేసి మనము ఒక లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచు కానీ అలా ఎగస్ట్రాతో కటింగ్ చేసుకుంటే మనము లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇంకా మనము ఎగస్ట్రున్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ ఒక భాగాన్ని ఇలా పైకి పట్టుకొని ఇంకా కింది భాగానికి మనము ఈ మార్కింగ్ అనేది ఇలా గుర్తులు వేసుకున్నామంటే మనము సైడ్ జాయిన్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఇలా కట్టు దగ్గర వచ్చేసి ఇలా ఖర్చు అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా మనకు నెక్ అనేది మీరు బక్రం పీస్ మీద అయినా కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా లైనింగ్ తిరగదిప్పి మీరైతే నెక్ కటింగ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడైతే చూడండి, మెయిన్ క్లాత్ 4 ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. మనకు సరిపోయే విధంగా చూసుకొని ఈ విధంగా మనము క్లాత్ అనేది వేస్ట్ చేయకోకుండా మనకు లూజ్ ఎంత వస్తుందో ఆ మైన ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్ వచ్చే విధంగా నేను చూపిస్తున్నా. చూడండి, నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో ఒకసారి మీరు చూడండి. ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనము లైనింగ్కు సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, మనకు ఇంకా ఎక్కువ ఉందండి. 4 మడతల మీద మనకు ఇంత ఎక్కువ వచ్చిందంటే ఇంకా క్లాత్ అనేది మిగులుతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ నేను జరుపుతున్నా. చూడండి, క్లాత్ను మనం క్లాత్ అనేది వేస్ట్ చేయకోకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసామంటే మనకు ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుంది. అలాగే చాలా నీట్గా ఉంటుందండి. క్లాత్ కూడా వేస్ట్ కాదండి. ఇప్పుడు చూసారా, ఇంకా ఎక్కువనే ఉంది, కానీ ఇంకా కొంచెం ఎగస్ట్నే ఖర్చు కావాలి కాబట్టి ఇంకా నేనైతే కటింగ్ చేసేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం మనము కింది వరకు ఎగస్ట్రా ఖర్చు పెట్టుకుని కటింగ్ చేసుకుంటే ఇంకా అంతేనండి డ్రెస్ కటింగ్ అనేది. ఇంకా హ్యాండ్స్, నెక్ అనేది అది మీ ఇష్టం అండి. హ్యాండ్ మీకు ఎంతవరకు కావాలన్నా అంతవరకు కటింగ్ చేసుకోండి. నెక్కుని బ్యాక్ సైడ్ రౌండ్ కానీ కుండ నెక్ కానీ ఇలా మోడల్స్ మీరు ఇష్టం వచ్చిన నెక్కులు కటింగ్ చేసుకోండి.